హలో అండి, నా పేరు లక్ష్మి. ఏ దేశమేగిన నవల 7వ భాగం. ఉదయం 7 గంటలు కావస్తుంది. అయినా డెట్రాయిట్ నగరం ఇంకా పలుచని పొగమంచు తెరలో ఆదమరిచి గాఢ నిద్రపోతున్నట్టుంది. తూర్పు దిక్కున ఆకాశంలో ఉదయభానుడు పెద్ద సైజు బంగారు పళ్ళెంలా పగలే వెన్నెల కురిపిస్తున్న పున్నమి చంద్రుడిలా కనువిందు చేస్తున్నాడు. నగర వీధుల్లో ఇప్పుడిప్పుడే వాహనాల సందడి మొదలవుతుంది. ప్రశాంతమైన ఉషోదయ వేళ ప్రతినిత్యం జాగింగ్ చేయడం డాక్టర్ గోపాల్కి అలవాటు. అలా జాగింగ్ మిత్రుల్లో 2 తెలుగువారు కూడా ఉన్నారు. ఒక ఆయన డాక్టర్ చౌదరి, గోపాల్ కన్నా వయసులో 10 ఏళ్లు పెద్ద. ఇక రెండో వ్యక్తి గోపాల్ కన్నా 10 ఏళ్లు చిన్నవాడు. ఆయన పేరు జగన్మోహన్, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా కాలంగా ఇక్కడే ఉంటున్నవాళ్లు, గ్రీన్ కార్డు హోల్డర్సు. జాగింగ్ ముగించుకుని తమ కార్ల వద్దకు తిరిగి రాగానే కొద్దిసేపు విశ్రాంతిగా అక్కడే కూర్చుని బయలుదేరటం అలవాటు. ఎప్పటిలాగే వచ్చి శాఖోపశాఖలుగా విస్తరించిన చెట్టు మొదట్లోని తిన్నె మీద కూర్చున్నారు. డాక్టర్ గోపాల్, ఇవాళ మీరెందుకు కాస్త మూడీగా కనిపిస్తున్నారు? వాట్ హ్యాపెండ్ అంటూ మనసులోని మాట దాచుకోలేక అడిగేశారు డాక్టర్ చౌదరి. ఆయన గుంటూరు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చిన వ్యక్తి. రోజు మీరు మాట్లాడుతుంటే మేం వినేవాళ్ళం. ఇవాళ మేం మాట్లాడుతున్నా మీరు మౌనంగా ఉన్నారు. ఏమైంది డాక్టర్ అంటూ చౌదరి మాటల్ని సమర్థిస్తూ తను అడిగాడు జగన్మోహన్. ఇతను చిత్తూరు జిల్లాకు చెందినవాడు. వారి మాటలకు పెద్దగా నిట్టూర్చాడు గోపాల్. ఏం లేదు, పిల్లల సమస్య అన్నాడు. మీకేమండి, రత్నాల్లాంటి బిడ్డలు, అబ్బాయి అమ్మాయి ఇద్దరూ బిజినెస్ మేనేజ్మెంట్ చదువుతున్నారు. సమస్య ఏముంది? అయినా చాలామంది డాక్టర్లు తమ పిల్లల్ని కూడా డాక్టర్లుగానే చూడాలనుకుంటారు. కానీ మీరెందుకో ఈ విషయంలో మీ పిల్లల్ని రూటు తప్పించారు అన్నాడు చౌదరి. నేను తప్పించలేదు. నా అభిప్రాయాన్ని బలవంతంగా వాళ్ళ మీద రుద్దటం ఇష్టం లేక చదువు విషయంలో వాళ్ళకి ఇష్టమైన కోర్సులే తీసుకోమన్నాను అంతే చెప్పాడు గోపాల్. అలాంటప్పుడు ఇక సమస్య ఏముందండి అర్థం కాక అడిగాడు జగన్మోహన్. ఎందుకు లేదు? ఉన్న ఊరు కన్నతల్లి అయిన వాళ్ళు అందరినీ వదులుకుని మనం ఎందుకొచ్చాం? ఒక్కసారి ఆలోచించండి. బాగా డబ్బు సంపాదించాలని, వృత్తిలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని, ఇలా ఒక లక్ష్యం కోసం ఎక్కడో వేల మైళ్ళ దూరంలోని ఆంధ్ర నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాం, సంపాదించుకున్నాం. కానీ మనం అలాగా జీవించడం లేదేమోనన్న అసంతృప్తి అప్పుడప్పుడు మనసులో బాధ పెడుతుంటుంది. భలే వారండి, మనం మనలాగే జీవిస్తున్నాం, ఎందుకు జీవించడం లేదు అంటూ పెద్దగా నవ్వేశాడు గోపాల్ మాటలు విన్న చౌదరి. జగన్మోహన్ కూడా నొసలు ముడివేసి చూశాడు. మీరెందుకలా ఫీల్ అవుతున్నారో అర్థం కావటం లేదు గోపాల్ గారు. మనం ఇక్కడ హ్యాపీగా ఉన్నాం, తెలుగు వాళ్ళలాగే జీవిస్తున్నాం. ఉగాది, దీపావళి మొదలైన పండుగల్ని జరుపుకుంటున్నాం. మనకిక్కడ తెలుగు వాళ్ళకి అసోసియేషన్ కూడా ఉంది. చాలా సభలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు తెలుగు వాళ్ళం ఏదో సందర్భంలో కలుసుకుంటూనే ఉన్నాం. సారీ జగన్మోహన్, మీరు మన గురించి మాట్లాడుతున్నారు, నేను పిల్లల గురించి మాట్లాడుతున్నాను. మనం పుట్టి పెరిగిన మాతృభూమిని వదిలి ఇక్కడికి వచ్చిన వాళ్ళం కాబట్టి ఇండియా గురించి, తెలుగు నేల గురించి, మన వారసత్వ సంపదలైన ఆచారాలు, కట్టుబాట్ల గురించి, మన తెలుగు సంస్కృతి గురించి మనకు బాగానే తెలుసు. ఇక్కడ అమెరికాలో నాగరికతలో మనం జీవిస్తున్నా మనం తెలుగు వాళ్ళం అనే స్పృహ మనకు ఎప్పుడూ ఉంటుంది. ఏదో రోజు స్వదేశానికి పోయి మాతృభూమికి మన వంతు సేవ చేయాలనే ఆశ కూడా ఇక్కడి వాళ్లలో చాలా మందిలో ఉంది. అలా తిరిగి వెళ్లి ఖరీదైన వైద్యాన్ని కూడా పేదలకు అందుబాటులోకి తెచ్చి ప్రజాసేవ చేస్తున్న విశాల హృదయులు ఉన్నారు. అయితే మన పిల్లలు మనలో తెలుగు వాళ్ళమనే స్పృహ కలిగి ఎంతమంది ఉంటున్నారంటే మనకు సమాధానం దొరకదు. బయటవారి సంగతి ఎందుకు, మన పిల్లల్నే చూడండి. తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని అంటే వాళ్లకు సమాధానం తెలియదు. ఏదో కొద్దిపాటి చదవను రాయను వాళ్ళ అమ్మ నేర్పింది కాబట్టి పట్టి చదువుతారు. మనలా ఫ్రీగా తెలుగు మాట్లాడలేరు. ఇంగ్లీషు స్టైల్లో తెలుగు మాట్లాడతారు. బరువు బాధ్యతల గురించి తెలియదు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చు పెడతారు. ఎప్పుడూ పార్టీలు, డాన్సులు, బీరు తాగడం, లోకల్ కల్చర్లో వాళ్ళు పూర్తిగా మునిగిపోతుంటే ఏం చేయాలో అర్థం కావటం లేదు అంటూ తన బాధ వివరించాడు గోపాల్. మీ బాధ నాకు అర్థమవుతుంది డాక్టర్ గోపాల్. దీన్ని మీరు సమస్యగా ఎందుకు తీసుకుంటున్నారు అని అడిగాడు డాక్టర్ చౌదరి. ఇది సమస్య కాదంటారా? కాదంటే కాదు, అవునంటే అవును. కొన్ని కావాలనుకున్నప్పుడు కొన్నిటిని వదులుకోక తప్పదు కదా. బాగా డబ్బు సంపాదించాలి, మన కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని ఇంత దూరం వచ్చాం, జీవిస్తున్నాం. పిల్లలు వాళ్లకు నచ్చిన విధంగా హ్యాపీగా ఉంటే ప్రాబ్లం ఏంటి?
మా పిల్లల విషయంలో నేను మొదట్లో తలపట్టుకొని ఆలోచించాను. తర్వాత రియలైజ్ అయ్యాను. మా ఆవిడకు చదువు రాదు, మా పిల్లలు తెలుగు చదవడం రాదు కదా, తెలుగు మాట్లాడడం కూడా రాదు. అదే ఇంగ్లీషు, ఫ్రెంచ్, జర్మనీ ధారాళంగా మాట్లాడతారు. ఏం చేస్తాం? తెలుగు బోధించడానికి కూడా ఇక్కడ తెలుగు స్కూళ్ళు లేవు కదా. అయినా నీటిలో మునిగాక చలికి భయపడి లాభం ఏముంది చెప్పండి. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఇక్కడి కల్చర్కు అలవాటు పడకుండా ఎలా ఉంటారు? వాళ్లను ప్రత్యేకించి మన తరహాలో పెంచడం సాధ్యం కాని పరిస్థితులున్నాయి. ఈ సమస్య నుంచి బయటపడడం కోసం కొందరు తమ పిల్లల్ని ఆంధ్రాలోని బంధువుల వద్దే ఉంచి చదివిస్తున్నారు. అంచేత మన సానుకూలతను బట్టి సర్దుకుపోవడం తప్ప మనం చేయగలిగింది ఏముంది అంటూ తన అభిప్రాయాన్ని వివరించాడు డాక్టర్ చౌదరి. మా పిల్లలు చిన్నవాళ్లు కాబట్టి ప్రస్తుతం నాకు సమస్య లేదు. ఇక్కడి చదువులతో పాటు ఇంట్లో మేమే తెలుగు కూడా నేర్పుతున్నాం. కానీ వయసొచ్చాక కూడా వాళ్ళని ఇక్కడి నాగరికతలో కలిసిపోకుండా మన సంస్కృతి అలవాట్ల పట్ల అవగాహన కల్పించి అదుపులో ఉంచగలమా అంటే చెప్పలేను. ప్రస్తుతం గోపాల్ సమస్య ఏమిటో నాకిప్పుడు అర్థమవుతుంది. ఆలోచించాల్సిన విషయమే అన్నాడు జగన్మోహన్. మరోసారి పెద్దగా నిట్టూర్చి లేచాడు గోపాల్. చౌదరి గారు, ఒక విధంగా మీరు చెప్పింది కరెక్టేమో గాని నా వరకు అది సరికాదు. నేను అమెరికా వచ్చే ముందు మా అమ్మగారు చెప్పిన మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి. నువ్వు అమెరికా వెళుతుంది డబ్బు సంపాదన కోసం, ఎంతైనా సంపాదించు, కానీ తెలుగువాడిగానే బ్రతుకు. మనది తెలుగు కుటుంబమని, ఆంధ్ర జాతి అని మర్చిపోకు. మర్చిపోవటం అంటూ జరిగితే నువ్వు ఇండియా తిరిగి రావు, అక్కడి వాళ్లతో కలిసిపోతావు అంది. ఆవిడ పెద్దగా చదువుకోలేదు, కానీ ఆ మాటల్లో ఎంత అర్థం ఉందో ఆలోచిస్తే తెలుస్తుంది. చాలామంది ఇక్కడికి రాగానే ఇక్కడి విలాసవంతమైన జీవితానికి అలవాటు పడిపోయి మన తెలుగు వాళ్లమన్న సంగతే మర్చిపోతున్నారు. ఇక అలాంటి వాళ్ల పిల్లల సరే 4-5 తరాలకు ముందు వచ్చేసిన కుటుంబాల్లో తాము భారత సంతతికి చెందిన వారమని, తమ జాతి ముఖాలు ఇండియాలో ఉన్నాయని తెలిసినా తమ బంధువులు ఎవరో ఎక్కడ ఉన్నారో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒక్క అమెరికాలోనే కాదు, చాలా దేశాల్లో స్థిరపడిన భారత సంతతికి చెందిన వారి పరిస్థితి ఇదే. మా పిల్లల్ని అలాంటి పరిస్థితికి వెళ్ళనీయడం నాకు ఇష్టం లేదు. వాళ్ళని సరైన మార్గంలో పెట్టడం ఎలాగనేదే నా సమస్య. పరిష్కారం లభిస్తుందనే ఆశిస్తున్నాను, చూద్దాం అంటూ నవ్వేశాడు. మీ బాధ అర్థమైంది గోపాల్ గారు. మాతృభూమిని, మాతృభాషని మర్చిపోవడం, కన్నతల్లిని మర్చిపోవడం అంత తప్పని నాకు తెలుసు. కానీ ఐఆమ్ హెల్ప్లెస్. మీ ప్రయత్నం ఫలించాలని ఆశిస్తాను అన్నాడు డాక్టర్ చౌదరి. బెస్ట్ ఆఫ్ లక్ అంటూ లేచి తన కారు వైపు వెళ్లిపోయాడు జగన్మోహన్. డాక్టర్ చౌదరి, జగన్మోహన్ల కార్లు వెళ్లిపోగానే తన బెంజ్ కారులో బయలుదేరాడు గోపాల్. ఆ కారు విశాలమైన రోడ్డులోకి తిరిగి వేగం పుంజుకుంటూ అదే సమయంలో పెద్ద గండబేరుండ పక్షిలా పాన్ అమెరికా విమానం ఒకటి డెట్రాయిట్ ఎయిర్ఫీల్డ్ వైపు దూసుకుపోతూ కనిపించింది. భర్త జాగింగ్ నుంచి ఇంటికి రాగానే కాఫీ కప్పుతో హాల్లోకి వచ్చింది సత్యవతి. ఆ రోజు శనివారం కావటంతో తలారా స్నానం చేసి చీరా జాకెట్లో కడిగిన ముచ్చంలా మెరిసిపోతుందావిడ. పూజా గదిలోంచి సాంబ్రాణి ధూపం, అగరవత్తుల ఘుమఘుమలతో పాటు సౌండ్ సిస్టమ్ నుంచి మనస్సుని ఆహ్లాదపరిచి భక్తిభావాన్ని మేల్కొల్పేలా వెంకటేశ్వర సుప్రభాతం మంద్రస్థాయిలో వినిపిస్తుంది. సో నీ పూజా కార్యక్రమాలు ముగిసినట్టేనా? కాఫీ కప్పు అందుకుని సోఫాలో కూర్చుంటూ భార్యను అడిగాడు గోపాల్. అలా అడక్కపోతే ఓసారి మీరు కూడా పూజ గదిలోకి వచ్చి పూజా కార్యక్రమంలో పాలు పంచుకోవచ్చు కదా, తను సరదాగా అడిగిందామె. అప్పుడప్పుడు ఆ పని కూడా చేస్తున్నాగా, అయినా నా తరపున కూడా అన్ని పూజలు నువ్వే చేస్తున్నావు కదా, అర్ధాంగివి కాబట్టి నీ పూజా ఫలంలో నాకు వర్తిస్తుంది, కాదండావా? ఆగండి, పూజలు చేయటమే గాని ఫలితాల గురించి అంతగా నాకు తెలీదు. మున్నలూరు ఫోన్ చేసి అత్తయ్య గారిని అడిగి చెప్తాను. ఏయ్, ఆ పని చేయకు, నీకు పుణ్యం ఉంటుంది. అమ్మ చేత నన్ను తిట్టించాలనే ఆలోచన ఎప్పటినుంచి నీకు అంటూ నవ్వేశాడు గోపాల్. తను నవ్వుతూ వచ్చి పక్కన కూర్చుంది సత్యవతి. నాకు ఎలాంటి ఆలోచనలు లేవు గాని కనీసం స్నానం చేశాకైనా ఓసారి మీరు పూజ గదిలోకి వచ్చి దేవుడికి దండం పెట్టుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది. మీరేమో ఎప్పుడూ హడావిడిగా బయలుదేరిపోతారు. ఆగాగు అంటూ ఖాళీ కప్పు టీపాయ్ మీద ఉంచి భార్య కళ్ళల్లోకి ప్రేమగా చూశాడు గోపాల్. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా మనసులో దేవుడి పట్ల భక్తి, భార్య పట్ల ప్రేమ లేవనా అని అడిగాడు. మనం దేవుడి గురించి మాట్లాడుకుంటున్నాం, మధ్యలో ప్రేమ విషయం లాగకండి.
అంతేగా, భక్తి లేని మనిషిలో ప్రేమ కూడా ఉండదని కొందరి అభిప్రాయం. అదేలా? నాస్తికులు దేవుని నమ్మరు గాని వాళ్ళలో ప్రేమానురాగాలు లేవా? రెంటికి సంబంధం లేదు. అయినా మీరు నాస్తికులు కాదని నాకు తెలుసు. అవును కదా, నా వృత్తే నాకు దైవం. నేను నమ్మే వెంకటేశ్వరుడు నా మనసులో ఎప్పుడూ ఉండి నా వృత్తిలో నాకు సహకరిస్తున్నాడు. నేను ఆరాధించే ప్రేమించే నా ఇల్లాలు నువ్వు నా పక్కన ఉన్నావు. ఇక నాకేంటి లోటు చెప్పు అంటూ ఆమెను దగ్గరికి తీసుకోబోతుంటే అటుగా వస్తున్న పని మనిషిని చూసి ఆయన్ని వారించింది. నా గురించి చెప్పారు, పిల్లల గురించి చెప్పలేదు. కాస్త ఎడంగా జరుగుతూ గుర్తు చేసింది ఆమె. సారీ, మర్చిపోయాను. వాళ్ళిద్దరూ ఎక్కడా? నిద్రలేచారా లేదా అడిగాడు. రాత్రి పార్టీ నుంచి ఆలస్యంగా వచ్చారుగా, ఇంకా లేవలేదు. ఆలస్యంగా లేవడం, కాలేజీ టైం అయిందని హడావిడిగా వెళ్ళిపోవడం. వాళ్లతో మాట్లాడాలి, ఉండమని చెప్పు. ఇంకో గంటలో నేను ఆసుపత్రికి వెళ్ళాలి. అక్కడి నుంచి ఎయిర్పోర్ట్కి చేరుకొని విమానం ఎక్కాలి. న్యూజెర్సీలో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. రాత్రికి రావడం వీలు పడకపోవచ్చు. రేపు సాయంత్రానికి ఇక్కడికి చేరుకుంటాను. వాళ్ళని లేపు, ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను అంటూ లేచాడు. మున్నలూరు ఫోన్ చేస్తానన్నారు, మర్చిపోయారా? గుర్తు చేసింది ఆవిడ. అవును కదూ, రా మరి. నువ్వు కూడా మాట్లాడదువు గాని, అమ్మ సంతోషిస్తుంది అంటూ వీడియో ఫోన్ ఉన్న గదిలోకి భార్యతో సహా అడుగు పెట్టాడు ఆయన. తరువాయి భాగం మరో వీడియోలో.